చంద్రబాబు గారేమో రాహుల్ ప్రధాని కావాలంటున్నారు. ఆల్రెడీ మోడీ గారు ప్రధాని రేసులో ఉన్నారు. మరోపక్క ఫెడరల్ ఫ్రంట్ అని తెలంగాణ నుంచి, మీరు మాయావతికి ప్రధాని కావాలనుకున్నారు. ఎలా సార్? ఫెడరల్ ఫ్రంట్ ఎవరు ప్రధాని? కేసీఆర్ గారా? ఫెడరల్ ఫ్రంట్ ప్రధాని ఎవరో చెప్పండి. అది లేదు. ఫెడరల్ ఫ్రంట్ ప్రధాని ఎవరంటే వాళ్ళు ఏమంటారు, ఫెడరల్ ఫ్రంట్ ఆ రోజుకి ఏ పరిస్థితి వస్తో దాన్ని తీసుకుంటారో నాకు తెలియదు. కానీ ఫెడరల్ ఫ్రంట్ అయితే ప్రధాన అభ్యర్థి ఎవరో నాకు తెలియట్లేదు. కేసీఆర్ గారు అయితే నాకు తెలియదు. ఆయన ఎప్పుడు చెప్పినట్టు నాకైతే గుర్తులేదు. మరి ఆయన ప్రధానమంత్రి అభ్యర్థి అనుకుంటే మరి నాకు తెలియదు. అది నాకైతే క్లారిటీ లేదు దాని మీద. పోనీ రాహుల్ గాంధీ గారి గురించి అంటే వాళ్ళకి ఉత్తరప్రదేశ్లో బలం లేదు. వాళ్ళకి ఉత్తరప్రదేశ్లో బలం ఎవరికైనా ఉందంటే మాయావతి గారికి ఉంది, సమాజ్వాదీ పార్టీకి ఉంది. వాళ్ళ ముగ్గురు కలిసి వాళ్ళే ఆర్జేడీ, మన రాష్ట్రీయ జనతా దళం వాళ్ళందరూ కలిసి వాళ్ళ కూటమిగా ఏర్పడి వాళ్ళు చేస్తున్న ఆ కూటమికి వస్తుంది. అంటే ఆ కూటమిలో, మాయావతి గారి కూటమిలో మీరు ఇంకా ఎవరైనా కలిపే ఉద్దేశం ఉందా ప్రధానికి అభ్యర్థి రేసులో భవిష్యత్తులో రానున్న మిగతా షెడ్యూల్స్ ఎన్నికల? నాకు తెలియదు. ఇప్పుడు నేను ఏదన్నా మాట్లాడితే కొంచెం అతిగా మాట్లాడినట్టుండదు. కానీ నేనైతే కొంచెం నాకు తెలియదు. నేను ఫస్ట్ ఎలక్షన్స్ నేను ఎంత నేను మాట్లాడగలను. నేను చాలా పెద్ద స్థాయి మాట్లాడను. నాకు ఉంది ఒక ఆశయం ఉంది. ఆవిడ లాంటి వ్యక్తి, సింపుల్ అండ్ స్ట్రైట్గా మాట్లాడే వ్యక్తి ప్రధానమంత్రి అవ్వాలని కోరుకున్నాను. అందరూ ఆవిడ నుంచి ఏదో భయం ఎక్స్పెక్ట్ చేస్తారు. ఆవిడ ఎక్కువ చేస్తుంది దేశానికి. ఎక్కువ మాట్లాడి తక్కువ చేసే వ్యక్తి కాదు, తక్కువ మాట్లాడి ఎక్కువ చేసే వ్యక్తి కాదు.